ఇంగ్లాండ్ తోటి జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో టీమిండియా జోరు కొనసాగుతుంది. చెన్నై వేదికగా శనివారం నాడు జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో కూడా టీమిండియా 2 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో తెలుగు తేజం తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో తిలక్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ మరోసారి రాణించి 30 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, బ్రైడెన్ కార్స్ 17 బంతుల్లో 31 పరుగులు చేసి విలువైనటువంటి పరుగులను జోడించాడు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీరిద్దరూ 2 వికెట్లు తీయగా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా 1 వికెట్ తీశారు. అనంతరము ఇండియా 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 72 పరుగులు చేసి అజేయ హాఫ్ సెంచరీతోటి రాణించి టీమిండియాను గెలిపించాడు. వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 26 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడి తిలక్ వర్మకు సహకరించాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కార్స్ 3 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, అదిల్ రషీద్, ఓవర్టన్, లివింగ్స్టోన్ తలా 1 వికెట్ తీశారు. తిలక్ వర్మ పోరాటాన్ని విరాట్ కోహ్లీ మెల్బోర్న్లో ఆడినటువంటి ఐకానిక్ ఇన్నింగ్స్ తోటి అభిమానులు పోలుస్తున్నారు. 166 పరుగుల లక్ష్య ఛేదనకు దిగినటువంటి ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. మార్క్ వుడ్ బౌలింగ్లో అభిషేక్ శర్మ వికెట్ల ముందు దొరికిపోగా, సంజు శాంసన్ను జోఫ్రా ఆర్చర్ క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత 3వ స్థానంలో క్రీజ్లోకి వచ్చినటువంటి తిలక్ వర్మ భారీ సిక్స్లు బాదటంతో వేగంగా పరుగులు వచ్చాయి. మరో ఎండ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను బ్రైడెన్ కార్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసినటువంటి ధ్రువ్ జురెల్, 7 పరుగులు చేసినటువంటి హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో భారత్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిలో క్రీజులోకి వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్తో కలిసి తిలక్ వర్మ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ 38 బంతుల్లో 50 పరుగులు అంటే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఇచ్చినటువంటి సునాయాస క్యాచ్ను అదిల్ రషీడ్ నేలపాలు చేయగా, అతను ఓ ఓవర్లో భారీ సిక్సర్తో పాటు బౌండరీలతో చెలరేగాడు. వాషింగ్టన్ సుందర్ను చివరికి కార్స్ క్లీన్ బౌల్డ్ చేయగా, అక్షర్ పటేల్ను లివింగ్స్టోన్ అవుట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులకి, అక్షర్ పటేల్ 2 పరుగులకి అవుట్ అయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు తిలక్ వర్మ అద్భుతంగా పోరాడాడు. భారీ షాట్ ఆడేటటువంటి క్రమంలో హర్షదీప్ సింగ్ కూడా అవుట్ కాగా, రవి బిష్ణోయ్ సాయంతో తిలక్ వర్మ తన పోరాటాన్ని కొనసాగించాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. 19వ ఓవర్లో రవి బిష్ణోయ్ బౌండరీ బాదటంతో భారత పైన ఒత్తిడి తగ్గింది. చివరి ఓవర్లో భారత విజయానికి 6 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి క్విక్ డబుల్ తీసినటువంటి తిలక్ వర్మ ఆ తర్వాత బంతిని బౌండరీకి బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సో ఈ మ్యాచ్లో తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 3 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతోటి 4 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ బెన్ డకెట్ 6 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ జోస్ బట్లర్ 30 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 45 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక హ్యారీ బ్రూకు 8 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 13 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లివింగ్స్టోన్ 14 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతోటి 13 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో సబ్స్టిట్యూట్ హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జేమీ స్మిత్ 12 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 2 సిక్సర్లతోటి 22 పరుగులు చేసి అభిషేక్ శర్మ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జమైన్ ఓవర్టన్ 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్రైడెన్ కార్స్ 17 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 3 సిక్సర్లతోటి 31 పరుగులు చేసి రన్అట్ కాగా, జోఫ్రా ఆర్చర్ 9 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతోటి 12 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అదిల్ రషీద్ 11 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 10 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మార్క్ వుడ్ 3 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతోటి 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో
9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ వీరందరూ కూడా తలా 1 వికెట్ తీయటం జరిగింది. ఆ తర్వాత 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియా మొదట్లో త్వరగా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ సంజు శాంసన్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బ్రైడెన్ కర్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ 6 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతోటి 12 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తిలక్ వర్మ 55 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 72 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి మరి ఈ మ్యాచ్లో ఇండియాకు విజయాన్ని సాధించి పెట్టాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 12 పరుగులు చేసి బ్రైడెన్ కర్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ధ్రువ్ జురెల్ 5 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కర్స్ బౌలింగ్లో రెహాన్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 6 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతోటి 7 పరుగులు మాత్రమే చేసి జమెన్ ఓవర్టన్ బౌలింగ్లో ఫిల్ సాల్టర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 19 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 26 పరుగులు చేసి బ్రైడెన్ కర్స్ బౌలింగ్లో బౌల్డ్ కాగా అక్షర్ పటేల్ 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి లివింగ్స్టోన్ బౌలింగ్లో డకెట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్షదీప్ సింగ్ 4 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతోటి 6 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే చివరిలో వచ్చినటువంటి రవి బిష్నోయ్ 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో చివరికి తిలక్ వర్మ, రవి బిష్నోయ్ వీళ్ళిద్దరూ నాట్అవుట్గా నిలిచారు. దీంతో ఇండియా 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కర్స్ 3 వికెట్లు తీస్తే జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, అదిల్ రషీద్, జమెన్ ఓవర్టన్, లియామ్ లివింగ్స్టోన్ వీళ్ళందరూ తలా 1 వికెట్ తీయటం జరిగింది. సో ఈ 2 జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ రేపు అంటే జనవరి 28 మంగళవారం నాడు రాజ్కోట్లో జరగబోతుంది.